దావీదు ప్రార్థన చేస్తుండేవాడు. నేను ఎక్కడ హెచ్చిపోకూడదు ప్రభువా, ఎక్కడ గర్విష్ఠుని కాకూడదు ప్రభువా, నా జీవితంలో ఎప్పుడు తగ్గింపు ఉండాలి ప్రభువా. అయ్యా, నా యొక్క కన్నులు సూటిగా నిన్ను చూడాలి, ఎంతగాని నా కన్నులు అటు ఇటు వెళ్ళిపోకూడదు, నా తలంపులు అటు ఇటు చెదిరిపోకూడదని దావీదు నిత్యం దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. గనుకనే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా బలాత్కారం చేయబడుతున్నావు. నీ మైండ్లో ఎన్నిసార్లు అపవాది అలాంటి ఆలోచనలు కలిగించాడు ఒకసారి గుర్తుపెట్టుకో. అపవాది ఎవరిని టార్గెట్ చేస్తాడంటే, ఎవరు దేవుని కొరకు ఎక్కువ ఉపయోగపడుతున్నారో వారిని ఎక్కువ టార్గెట్ చేస్తాడు. నీకు ఎక్కువ శోధనలు కలుగుతున్నాయా, ఎక్కువగా నువ్వు ఇట్లాంటి వాటికి ప్రభావితం చెందుతున్నావా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి ఎక్కువ అవసరమా. దేవునికి ఎక్కువ అవసరమైన వాళ్ళతోనే వాడు ఎక్కువ డీలింగ్స్ పెట్టుకుంటూ ఉంటాడు, ఎక్కువ వాడి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.